అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి. అరే బాబాయ్, ఎవరో గారు నువ్వు, నాకు తెలియదు. నువ్వు పక్కా వైసీపీలా ఉన్నావు. మరి పవన్ కళ్యాణ్ గారు చదువుకున్నది 10th క్లాస్ అని చెప్పాడు, కానీ మళ్ళీ చదువుకున్నది నీకు తెలియలేదా? ఒక్కసారి తెలుసుకో. ఫైల్ చూసి సంతకం పెట్టడం చాలా మంచిది. అలా పెట్టకపోతే చాలా వరకు కూడా ఇబ్బందులు పడతారు. మరి ఆయన వల్ల ఒక ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎంతమంది జైలుకి వెళ్ళారో ఒకసారి చెప్పరా? ఊరక పనికి మాలిన మాటలు తప్ప దేనికి పనికి వచ్చేవాడికి మాత్రం కాదు. అది సరిచూసుకొని పెట్టడం చాలా వరకు మంచిది. మరి మీ జగన్ రెడ్డి లాగా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ ఏ ఒక్కసారైనా కానీ జనాలలోకి వెళ్ళలేదు, జనాలతో మాట్లాడలేదు, జనాలకు సంప్రదించలేదు. ఏ ఒక్క ఎమ్మెల్యేతో కూడా సరిగా పొంతనగా కూర్చొని మాట్లాడలేదు. ఏ ఒక్క మంత్రితో కూడా సరిగా మాట్లాడిన వ్యక్తి కాదు మీ జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు బాగానే జనాలకు ఇబ్బంది లేకుండా జనాలకు అందుబాటులో ఉంటున్నాడు. అందుకని నీకేం చేయాలి ఒక్కసారి చెప్పు. ఒక పనికి మాలిన పేటీఎం బ్యాచ్ తయారు చేసుకొని ఒక ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడటం తప్ప మీలాంటి వాళ్ళు దేనికి ఉపయోగం ఒకసారి చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు 5 సంవత్సరాలు ఏం చేశాడు? జనాలకు వెళ్ళాడా? ఆయన వెళ్ళిన దగ్గర నుంచి పరదాలు కట్టుకొని పరదాల చాట తిరిగాడు, కానీ జనాల్లో నికరంగా నికాసుగా జనాలు కలిసి వెళ్ళలేదు, జనాలతో మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు అందరితో బాగానే మాట్లాడుతున్నా, అందరితో సంప్రదింపులు చేస్తుండగా ఆయన సంతకాలు పెట్టడం కూడా చూసి చదివి సంతకాలు పెడుతున్నాడు. అలా చేయడం చాలా వరకు పద్ధతి. ఆయన వల్ల ఎవరు ఇబ్బందులు పడటం లేదు, ఎవరికి ఇబ్బంది అంటూ ఏం లేదు. నీకు ఏం ఇబ్బంది అయింది అతని వల్ల నీకు చెప్పు ఒకసారి. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికి వచ్చేవాడు మాత్రం కాదు. ఏది ఏమైనా కొంచెం తెలుసుకొని ఎవరు ఎలా చేశారు, గత ప్రభుత్వాలు ఎవరు ఎలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా చేశారు, మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడు. ఊరక పేటీఎం బ్యాచ్ ఎంట పెట్టుకొని ఒక ప్రెస్ మీట్లు పెట్టుకొని తెలియకుండా మాట్లాడితే జనాలు తరిమి కొడతారు. ఒకసారి తెలుసుకో. మా రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది, ఎలా చేసింది కూడా అని తెలుసుకోవాల్సిందిగా. మరి వాళ్ళకు కూడా ఏపీజీఎల్ఐ బాండ్లు ఎవరికి ఇంతవరకు కూడా రాలేదు. రాకుండా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ జనాల్లో సింపతి పొందాలంటే నీలాంటి పనికి మాలిన ఎదవలు ఉంటారు చాలామంది. ఒక పొంతలు లేని మాటలు, ఒక మాట్లాడడం చేతగాని మాటలు, ఇలా సింపతి కోసం వెళ్తే సరిగా కూడా జనాలు సహకరించరు అని తెలుసుకోవాల్సిందిగా. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.